హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా సరే ఆయిల్ లేని ఫుడ్ని అయితే రెడీ చేస్తున్నానండి. అంటే అవి నువ్వులండి, తెల్ల నువ్వులు. ఆ నువ్వులను అయితే నేను ఈరోజు నువ్వుండలు అయితే చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయిపోయాము, నేను మా తోటకూరలు కూడా. అందుకనే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కర్రలపొయ్యి అయితే ముట్టించేసాము. ఇంకా కర్రలపొయ్యి మీద అయితే ఈరోజు నువ్వుండలు అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇదిగోండి బెల్లం. మేము ఒక 4 ప్యాకెట్లు, అంటే 1 కేజీ 2 కేజీల నువ్వులకి బెల్లం అయితే 2 కేజీల దగ్గర తీసుకున్నాము. తీసుకొని అయితే బెల్లాన్ని అయితే పాకం అయితే తీసాము. మెయిన్ ఉండల్లో ఏంటంటే మనకు ఉండ గట్టిగా కరెక్ట్గా రావాలంటే బెల్లం అయితే మాత్రం పాకం అనేది చాలా కరెక్ట్గా రావాలి. అంటే బెల్లంలో మేమైతే ఎక్కువ నీళ్ళైతే పోయలేదు, కొంచెం 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 నీళ్ళైతే మాత్రమే వేసాము. అది పాకం వచ్చినంత వరకు అయితే వెయిట్ చేసామన్నమాట. చాలామందికి తెలుసులండి నువ్వుండలు ఎలా చేయాలనేది, కానీ మేము ఎలా చేస్తున్నాం అనేది అయితే మాత్రం ఈరోజు మీకైతే నేను చూపిస్తున్నాను. ఎంతో టేస్ట్ అని పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ లేదా స్నాక్స్ టైంలో కానీ బయట ఫుడ్ పెట్టకుండా ఇలాగ ఉండలు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మనం హోమ్ రెమెడీ ఇలాంటివి ఏమి కలపకుండా నేచురల్గా రెడీ చేసుకున్నవి అయితే పెట్టుకుతే బాగుంటుంది. మేమైతే మాత్రం ఇగోండి బెల్లం పాకం అనేది కూడా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరీ గట్టి పాకం వచ్చకూడదు, అలాగే లేత పాకం ఉండకూడదు. కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఈ పాకం అయితే నేను మా తోటకోళ్ళు అయితే ఇంకా మా అత్తగారు చేసేవారు, అప్పుడు చూసి అయితే నేర్చుకున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మేము ఎవరి హెల్ప్ కూడా తీసుకోకుండా మా అంతలు మేమైతే ఇంట్లో ఎప్పటికప్పుడు అరిసెలు కావాలంటే అరిసెలు, పప్పు ఉండలు, నువ్వు ఉండలు అన్నీ మేమైతే ఎవరిని పిలవకుండా మేమిద్దరమే చేసుకుంటూ ఉంటాం అనమాట. అంత హెల్తీ ఫుడ్ అనమాట ఇది అనమాట. బెల్లము ఓన్లీ నువ్వులే, ఇంకా ఆయిల్ ఐటమ్ అయితే ఇందులో ఏమి ఉండదు అనమాట. అందువల్ల హెల్త్కి చాలా మంచిది, పిల్లలకైతే ఇంకా మంచిది. బ్లడ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే అసలు కాలు నొప్పులకి, అంటే పిల్లలు కొంచెం వీక్గా ఉంటారు, కొంచెం నడవలేకపోతుంటారు, అలాంటి పిల్లలకి ఇస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అంత మంచిది నువ్వులు బెల్లం అంత బాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇంక ఈరోజు అయితే మేమైతే నువ్వుండ్లు ఇంకా పప్పుండ్లు కూడా రెడీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. నేను పప్పుండ్లు వీడియో అయితే మాత్రం మీకు వేరే పెద్ద వీడియో అయిపోతుందని చెప్పేసి నేనైతే పప్పుండ్లు వీడియో అయితే నేను తర్వాత అయితే పెడతానండి. ఫస్ట్ అయితే మాత్రం నువ్వుండలే అనమాట. ఫస్ట్ నువ్వుండలే ప్రిపేర్ చేసాం అనమాట. సండే కదా, ఇంక ఇంట్లో ఉండి ఏం చేస్తామని చెప్పేసి అయితే మాత్రం మేము ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాము, నేను మా తోటకోళ్ళు. ఇదిగోండి ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. ఈ నువ్వుండలతోని పప్పు ఉండలతోని కూడా అంత టైర్డ్ అయిపోయాం. పొయ్యిదారు ఈరోజు కర్రలపొయ్యి మీద బయటనైతే పెట్టుకున్నాం. ఇంట్లో అయితే కొంచెం వేడిగా ఇంకా అనిపిస్తుంది అని చెప్పేసి బయట అయితే ఇంటి వెనకతలు అయితే మీకు ఇంతకుముందు చూపించాను కదండి, అది డబ్బా పొయ్య, దాని మీదే మేము ఈరోజు అయితే వంట అయితే చేసుకున్నాం అనమాట. అదే నువ్వుండల వంట. ఇంక ఈరోజు అంతా ఇదే సరిపోయింది. మార్నింగు 7కి అలా మొదలు పెట్టాము. 10:30 ఇంకైతే యూట్యూబ్లో చాలామందికి మీరు సపోర్ట్ చేస్తారండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ప్లీజ్ అండి, మీ హెల్ప్ నాకు చాలా అవసరం అనమాట. నేను చేసిన ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే నువ్వుండలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ ఇంక తర్వాత పప్పుండల వీడియోతో మాత్రం మళ్ళీ కలుద్దామండి. బాయ్.